రొయ్య రేటు అమాంతంగా తగ్గిపోవడంతో మండిపడిన ఆక్వా రైతులు జాతి రహదారిపై రొయ్యలను రాశిగా పోసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఉండి మెయిన్ సెంటర్లో ఆక్వా రైతు యూనియన్ నాయకులు పూసపాటి వెంకటరామరాజు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు కదం తొక్కారు. కాల్పులో పాల్గొన్న ఆక్వా రైతు యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్ల తులసి రాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు ఆక్వా జోన్ కు సంబంధం లేకుండా సబ్సిడీ విద్యుత్తును ప్రతి రైతుకు యూనిట్ 150 పైసలకు ఇవ్వాలని, రొయ్యకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆక్వా సాగు నిల్వ చేసుకునేందుకు ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని కోరారు. రుద్ర సూనారాజు మాట్లాడుతూ హెచ్చరీలు నాణ్యమైన సీడ్ అందించేలాగా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్వా రంగంలో సిండికేట్ వ్యవస్థను రద్దు చేయాలని, దీనివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు అడబాల నాని మాట్లాడుతూ తన చెరువు పట్టుబడికి వచ్చి 3 రోజులైందని, 50 కౌంట్ ఉండడంతో 3 రోజులైన వాహనాలు ఏర్పాటు చేయకుండా దళారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనివల్ల తాను పూర్తిగా నష్టపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆక్వా రైతులు కాకర్ల వినయ్, సత్యనేడి నాని, మరివాడ వెంకటరామయ్య, మంతిన సాయిలచ్చిరాజు తదితరులు పాల్గొని ర్యాలీ చేస్తూ మెయిన్ సెంటర్లో మానవాహారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే సబ్సిడీ అండి. నా పేరు వెంకటరామరాజు, ఉండి గ్రామము, ఉండి మండలం. నేను ఆక్వా సాగు చేస్తున్నానండి. రొయ్యలు అమ్ముకోలేక ఈ రోజు 3 రోజుల నుంచి నేను రొయ్యలు ప్రతి ఒక్కరిని అడిగితే రేపు చెబుతాం అని నా రొయ్యలు కొన్ని చచ్చిపోయినాయండి. బతుకున్న రొయ్యలు ఇంకా అమ్ముకుంటాం ఎందుకని ప్రజలకు పంచుతున్నానండి. ఎవరికో ఊరికినే ఇచ్చే బదులు నేను 10 మందికి సహాయం చేసి ఇక్కడ 4 గ్రామంలో తింటారని చెప్పున నేను గ్రామం ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందండి. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్య తీసుకుని దీనిపై వెంటనే స్పందించాలండి. అప్సడా చట్టం అమలు చేయాలండి. రూపాయిన్నర కరెంట్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇచ్చి అప్పుడే 2 సంవత్సరాలు అవుతుందండి. హామీ ఇచ్చి ఈ రోజుకి అమలు చేయలేకపోతుందండి గవర్నమెంట్. ఆ సాగు ఈ సాగు చెప్తున్నారండి. గవర్నమెంట్ మట్టుకు రూపాయిన్నర కరెంటు వెంటనే ఇచ్చి రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు యువరాజు. నేను ఆక్వా రైతు సంఘ నాయకుడిని, మన పశ్చిమ గోదావరి జిల్లా. ఇవాళ రొయ్యలు రైతుల పరిస్థితి రోడ్డు మీద పడింది. వాళ్ళు మనం చూస్తున్నారు, ఇక్కడ రోడ్డు మీద రైలు పోసి నిరసనలు తెలుపుతున్నారంటే దానికి కారణం ఒకవైపు మేత రేట్లు తగ్గించండి అని రైతు సంఘాలందరూ కూడా రోడ్డు ఎక్కుతుంటే, ఇదే సమయంలో రొయ్య రేట్లను కేజీకి 50 రూపాయలు తగ్గించడం చాలా దారుణం. రైతుని బ్రతకాలా చావాలా అనే పొజిషన్లో రైతు ఉన్నాడు. కేజీకి 50 రూపాయలు తగ్గించారు. దానితో పాటు పట్టుబడి పట్టడానికి ముందుకు వస్తుంటే 2-3 రోజులైనా సరే వెహికల్స్ పెట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఇవాళ గత్యంతరం లేక రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సిండికేట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రూపుమాపాలని, రైతులను ఆదుకోవాలని, రైతుకు గిట్టుబాటు ధర కలిగించాలని, ఏదైతే మేత ధరలు పెంచాలని ఆలోచిస్తున్నారో దాన్ని తక్షణమే ఆపు చేయాలని, రొయ్యల మద్దతు ధర కల్పించాలని, దాంతోపాటు రైతులందరికీ కూడా రూపాయిన్నర సబ్సిడీ ఇవ్వాలని రైతాంగం అందరి తరఫున కోరుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి రొయ్య రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల అందరి తరఫున అభ్యర్థించడం జరుగుతుంది. అసోసియేషన్ వెస్ట్ గోదావరి అధ్యక్షుడు దేవర ఏరియాకి ఈరోజు మార్కెట్ 100 కౌంట్ నుంచి 50 కౌంట్ 30 కౌంట్ కూడా కొన్ని పరిస్థితి లేకుండా తయారైంది. ఇది మేము పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తాం. సిండికేట్ వ్యవస్థ అంత బలంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ రోజు కూడా స్పందించలేదు. దీనికి ప్రధానంగా ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, గతంలో ఫీడ్ యజమానులు కూడా వాళ్ళే. గతంలో ఫీడ్ రేట్లు పెరగకూడదు అన్నది మేము ప్రధాన డిమాండ్గా ఫీడ్ రేట్లు అడ్డుకున్నాం. ప్రభుత్వం కూడా మాకు సహకరించి మాకు ఫీడ్ రేట్ అందుబాటు వచ్చేటట్టు నిర్ణయం తీసుకుంది. దాన్ని సాగుగా తీసుకొని ఈరోజు
రొయ్యి రేటు విపరీతంగా అంటే ఈవేళ గిట్టుబాటు 100 కౌంటర్ 280 రూపాయల వరకు గిట్టుబాటు అయ్యే పరిస్థితిలో ఈవేళ 230 రూపాయలు 220 రూపాయలు తీసుకొచ్చారు. దీని మీద నిరసనగా ఈరోజు ఉండి జంక్షన్లో మన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానుల్ని ఒక దారికి తేవాలని, రైతులను ఆదుకోవాలని మా ప్రధాన డిమాండ్. తర్వాత మన ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికీ రూపాయన్నర విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. రైతుని ఈ పరిస్థితిలో అయినా రైతుని విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ 100 కౌంట్ నుంచి 270-280 రూపాయలు తగ్గకుండా 60 కౌంట్ 330 రూపాయలు 340 రూపాయలు తగ్గకుండా ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. దీని ప్రభుత్వం స్పందించి దీన్ని తగు నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ నా పేరు సూర్యనారాయణ రోజుని, అలా ఉండి సొసైటీ మాజీ చైర్మన్ని. నేను గత 95 నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నాము. 95 నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నాం. కానీ ఇటువంటి దుస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఇవాళ తక్షణం మా సోదరుల ఆవేదంతో మాట్లాడిన అన్ని నిజాలే, అన్ని అబద్ధాలు ఏమి లేవు. కానీ తక్షణం ఈ క్షణమే ప్రభుత్వం స్పందించవలసిన విషయం ఏంటంటే 100 కౌంట్ మేము కొనం, 50 కౌంట్ మేము కొనం, 32 కౌంట్ కొంటాం, 30 కొనం అనేది ఇవాళ సిండికేట్ వ్యవస్థ ఆ దిశలో వెళ్తుందంటే 30 కౌంట్ ఉంది మన ఊరికే ఇస్తారని దిశలో వెళ్తున్నది. కానీ సిండికేట్ మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ఈ తక్షణమే ఏ కౌంట్ ఉన్నా సరే వారికి అమ్ముకోలేని పరిస్థితిలో రైతు అమ్ముకుంటాడు. దాన్ని స్టోరేజ్ పెట్టుకుని రైతుకు స్టోరేజ్ పెట్టుకునే అవకాశం, సిండికేట్ వ్యవస్థను బద్దలు కొట్టి రైతుకు స్టోరేజ్ పెట్టుకునే అవకాశం, మాకు స్టోరేజ్ అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి స్టోరేజ్ ప్లాంట్ కూడా ప్రభుత్వం సబ్సిడీలతో కట్టుకునేదే వాళ్ళు ఇవాళ మమ్మల్ని దాచుకుని వాళ్ళు తర్వాత 2 నెలల తర్వాత ఇదే 400-500 అమ్ముకునే పరిస్థితి. మేము అడిగేది ఏంటంటే రెయ్య పచ్చిసరు కాదు, గవర్నమెంట్ కనుక మాకు సపోర్ట్ చేస్తే అదే మేము స్టోరేజ్లో పెట్టుకోగలిగితే సంవత్సరమైనా సరే స్టోరేజ్లో దాచుకోగల మెటీరియల్ అది. అదే ధాన్యం అనుకుంటే 6 నెలలు ఉంటుంది, తర్వాత చేపడుతుంది. ఇది సంవత్సరం ఉన్నా ఏం అవ్వదు. కాకపోతే ప్రభుత్వం మాకు స్పందించి స్టోరేజ్ సౌకర్యం మాకు కలిగితే మేము సిండికేట్ వ్యవస్థను బద్దలు కొడతాం. వచ్చిన రూపాయి మేము తీసుకుంటాం. దానివల్ల ప్రభుత్వానికి వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విదేశ మార్గదర్శనం కల్పిస్తాం. ఆ దిశగా ప్రభుత్వం ఈ క్షణమే నిర్ణయం తీసుకుని వాళ్ళకి 100 కౌంట్ కొంటే లాస్ వస్తుంది అనుకుంటే మేము ఆయన బలవంతంగా కొనమని మేము అడగం, ప్రార్థించాం. 100 కౌంట్ మేము స్టోరేజ్లో పెట్టుకునే అవకాశం మాకు ఇప్పించాలి. ఈ రోజే ప్రభుత్వం వెంటనే ఉక్కుపాదం మోపి ఏ కౌంట్ అయినా సరే రైతు మీరు డేటర్లు కొనలేని పక్షంలో రైతుకి స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని మాకు ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం.